క్రాంతికిరణ్ రెడ్డి గారు, సో రీసెంట్ టీడీఆర్ చేంజెస్ మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సరికొత్త జోష్ నింపుతుందంటారా? ఎట్లా అంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ రిఫార్మ్ అండి. జస్ట్ మీకు ఒక హిస్టరీ చెప్తే దీన్ని URDPFI అని సెంట్రల్ గవర్నమెంట్లో హౌసింగ్ మినిస్ట్రీ కింద ఒక ఆర్గనైజేషన్. అది ఏం చెప్తుందంటే ఎనీ డెవలపింగ్ సిటీలో ఒక 1 acre ల్యాండ్ తీసుకుంటే 18% ఆఫ్ దట్ రోడ్స్ ఉండాలి అని చెప్తారు. కంపేర్ చేస్తే బాంబేలో 4 to 5%, బెంగళూరులో 8%, హైదరాబాద్లో 10 to 12%, మళ్ళీ ఢిల్లీలో తీసుకుంటే 18% వాళ్ళు రీచ్ అయ్యారు. మనం ఈ 12%కి వెళ్ళి ఎవ్రీ ఇయర్ 0.025% ఇంప్రూవ్ చేసుకుంటున్నాం మనకు మనం. అట్లా చేసుకుంటూ పోతే 2036, 2038 కూడా రీచ్ కాము. కావున ఈ టీడీఆర్తో సార్ చెప్పినట్టు ఎవరికైతే ల్యాండ్ కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఇవ్వలేదు వాళ్ళకి టీడీఆర్ ఇచ్చేసి ఆ టీడీఆర్ని బిల్డర్లు ఎట్లా కన్జ్యూమ్ చేయాలనేది నిబంధన ఇప్పుడు ఉన్నది. అది నిబంధన బిల్డర్లు కన్జ్యూమ్ చేయడంలో నేను సార్ తోటి ఏకీభవించిన మాట ఏంటంటే ఇంటర్నల్ రోడ్స్లో ఉన్న బిల్డింగ్స్కి ఇదివరకు టీడీఆర్ కన్జ్యూమ్ చేసుకోనికి ఓన్లీ 2 floors అలౌ చేసి ఇప్పుడు 4 to 5 floors అలౌ చేసుకునేసరికి చాలా టీడీఆర్ ఇంటర్నల్ రోడ్లో కన్జ్యూమ్ అయ్యకుండా ఎక్స్టర్నల్ రోడ్లో తక్కువ టీడీఆర్ కన్జ్యూమ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి కాస్ట్ అనేది రేషనలైజ్ కావచ్చు. దాంతో కొంచెం ఇమ్మీడియట్గా రీపర్మిషన్స్కి పోయి డెవలపర్స్ మార్కెట్లో ఇంకొంచెం ఏరియా వచ్చే పరిస్థితి ఉంది. సో కాస్ట్ పెరుగుతుందని నేను అనుకోవట్లేదు. రైట్ సార్. అయితే హై రైజ్ బిల్డింగ్స్కి ఎలా ఉంటుంది అంటారు సార్? హై రైజ్ బిల్డింగ్స్కి 100 feet రోడ్ మీద 20 floors అండ్ అబవ్ పోతే 5% టీడీఆర్ మ్యాండేటరీ చేసింది. సో హై రైజ్ బిల్డింగ్స్ కాస్ట్ కొంచెం పెరగడం జరిగింది. కానీ ఇంటర్నల్ రోడ్స్ బిల్డింగ్స్ కాస్ట్ ల్యాండ్ కాస్ట్ కాంపోనెంట్ కొంచెం తగ్గడం జరిగింది.